హాయ్ అండి, ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్ ఫుల్ అంబరిల్లా కట్ చేసుకుందాం. నెక్ కట్ వర్క్ వచ్చింది. ఆ కట్ వర్క్ కూడా కట్ చేయడం ఎలాగో చూపిస్తాను ఈ వీడియోలో, తప్పకుండా చూడండి. హాయ్ అండి, ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుందాం. మెజర్మెంట్స్తో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుందాం. ఇది శారీ లెంత్ ఎక్కువ వస్తుంది. లైనింగ్ మూడు మీటర్లు పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నారు. లైనింగ్ వాళ్ళే ఇచ్చారు. కట్ చేసేసుకుందాం. బాడీ అయితే అంతకుముందు కాటన్ తీసుకునేదాన్ని, మరి వీళ్ళు పాలిస్టర్ ఇచ్చేసారు కదా, ఇంక ఇదే వేసేస్తున్నాను. ఇలా అంచుల వైపు మడత వేసుకోండి. మడత కూడా చెప్పండి అని అంటున్నారు, అందుకని ఇలా మనకి అంచుల వైపు హోల్డ్ చేసుకొని ఇలా వేసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకోండి. లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఈజీయే, స్టిచ్చింగ్ కూడా ఈజీయే. కాకపోతే మనకి ఏంటంటే టైం ఎక్కువ తీసుకునేది. ఇప్పుడు మనకి బాడీ పొడవు కావాలి. ఇలా ఉంది. బాడీ పొడవు వచ్చి 12 ఉంది. షోల్డర్ 15 ఉంది. 15లో హాఫ్ 7.5. ఓకేనా? కానీ ఈ సైజు అమ్మాయికి ఎక్సెల్ అట్లా డ్రెస్సెస్ సరిపోతాయి, అందుకని నేను 7 పెడుతున్నా. 7, 6:30 అలా అయితే సరిపోయింది. అందులో ఈ నెక్స్ట్ కట్ వర్క్ పెడుతున్నాను. కట్ వర్క్కి ఫుల్ షోల్డర్ అవసరం లేదు, హాఫ్ షోల్డరే పెడతాను. హాఫ్ షోల్డర్ అనేప్పటికీ 5.5 అయితే సరిపోయింది. ఈ అమ్మాయికి 5 చాలు. ఎక్సెల్ కన్నా ఇంకొంచెం ఇంకొంచెం తక్కువే సైజ్ అమ్మాయి. 5 పెట్టాను కదా. ఇటు సైడ్ మనకి ఆర్మ్ డౌన్ కూడా 5 పెట్టుకుందాం. కరువు తీసేస్తున్నాం. వెడల్పు 31 వచ్చింది. 31 అంటే ఇలా కూడా కొలుచుకోవచ్చు. మెజర్ ఇలా చూసుకోండి. 31కి ఇలా టేప్ని మడత పెట్టండి. మళ్ళీ ఇలా మడత పెట్టండి. 4 భాగాలు కదా, 4వ భాగం ఇక్కడ మనకు వచ్చేసింది. 1/4 వచ్చింది. ఆ 1/4 ఇక్కడ పెట్టేసుకుందాం. నేను 31లో ½ ఇంచ్ కలుపుతాను కదా, 1/4 పెట్టేసుకున్నాం. ½ ఇంచ్ కలుపుతాను. ఇక్కడ మనం అతుకు వేసుకుంటాను. నేను అతుకు సరిపోద్ది, మళ్ళీ ఆ క్లాత్ ఎందుకు కదిలించడం. ఇది కరెక్ట్గా 1/4 ఇక్కడ ఉంది. 1/4 కలిపాను. హైట్ వచ్చి 12 పెట్టేశాను కదా, కానీ ఆ అమ్మాయికి 1 అంగుళం పైకి ఉంటేనే మనకి నీట్గా ఉండిద్ది. ఇలా 1 అంగుళం పైకి జరిపాను. అమ్మాయి నేను చూసాను కదా, కొంచెం పైకి పెడితే ఇది ఎక్కువ ఉండాలి మనకి. అప్పుడు ఇంత లెంత్ వచ్చిద్ది, చక్కగా అందంగా ఉండిద్ది. అందుకని పైకి పెట్టాను. ఇక్కడికైతే దానికి సరిపోయింది. ఈ క్రాస్ కూడా తీసాను చూడండి, ఇట్లా వస్తుంది క్రాస్. ఖర్చు ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ వస్తుంది. ఓకేనా? ఇంకా అయిపోయింది. ఆర్మ్ డౌన్ కూడా ఒకసారి చూసుకుందాం. చంక రౌండ్ 14 ఉంది. 14లో ½ చేసుకోవాలి. ఇదిగోండి 14లో ½ అంటే 7. ఏడుకి ఇక్కడ సరిపోయింది. మనం కొంచెం కరెక్ట్గా ఉంది, కొంచెం కింద పెట్టుకుంటే సరిపోయింది. నెక్ షోల్డర్ 5 పెట్టుకుందాం. 5.5 పెట్టేసా ఇందాక. ఇదిగోండి 5 పెట్టుకుందాం. 5 అయితే షోల్డర్ చిన్నపిల్లే కాబట్టి 2.5 షోల్డర్. నెక్ 2.5 5. నెక్ డౌన్ 6.5 అంటే ఇక్కడ మనం ఖర్చుకి తీసేసి మార్క్ చేసుకోవాలి. 6.5 ముందు. ఈ నెక్ చూడండి కిందకున్నట్లుంది కరెక్ట్గా. కోపులు అలాంటివి అయితే వీ కట్టు ఇలా సరిపోయింది.
కానీ నేను పెట్టేది ఏంటంటే కట్ వర్క్ పలక మోడల్ వస్తుంది, అందుకని కొంచెం హాఫ్ పైకి పెట్టేసుకుంటే సరిపోయింది. ఇటు కూడా ఇక్కడ 2.5 ఉంది కదా, 2.5 ఇక్కడికి వచ్చేపటికి 3 పెట్టుకోండి. దేనికైనా సరే ఈ నెక్ దగ్గర ఎంత పెట్టుకున్నారో సేమ్ అంతా కింద పెట్టుకోవద్దు, ఒక హాఫ్ కానీ పావు కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకునేటప్పుడు ఇది ఫ్రంట్ నెక్, అందుకని నేను పెట్టే మోడల్కి కొంచెం ఇట్లా క్రాస్ ఇస్తే కట్ వర్క్ ఇలా పెట్టుకోవచ్చు. ఊరిక డ్రా చేస్తున్నాను, నేను గమ్ పేపర్ మీద కట్ చేసి స్టిచ్ చేస్తా. ఈ షేప్లో కట్ చేస్తా. బ్యాక్ నెక్ కూడా అలాగే సేమ్ చూసుకొని మీకు కూడా చూపిస్తానండి. గమ్ పేపర్ మీద కట్ చేసుకొని దీనికి పెట్టేసి ఐరన్ చేసేసి తిరగ తిప్పేసేస్తే మనకి ఈజీగా పని అయిపోయింది. చెప్పాను కదా స్టిచ్చింగ్ చాలా ఈజీ. నిదానంగా చూసి మీరు కూడా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ డౌన్ ఉంది కాబట్టి కొంచెం లైట్గా ఇక్కడ క్రాస్ ఇస్తున్నా. లైటే షోల్డర్ పట్టింది ఇట్లా క్రాస్ ఇస్తే. అతుకులు కావాలి కదా దానికి, అందుకని ఇక్కడ మొక్కగా లైన్ కట్ చేసేద్దాం. సరిపోయింది ఇటు సైడ్. చక్కగా ఓపిగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉండిద్ది. నిదానంగా కట్ చేసుకోవాలి. ఇది నేను అడుగులంగా మడత వేస్తాను. 6 ముక్కల లంగా ఉండిద్ది కదా, అది వేస్తా. ఎందుకంటే మనకి లైనింగ్ కుచ్చు పెట్టామనుకోండి ఎత్తుగా కనబడిద్ది. మనం పెట్టే మోడల్ ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, బాగుంది, చూసుకొని కట్ చేద్దాం. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కానీ ఇది కట్ బాగుంది, చూసి కట్ చేసుకున్నా. సైడ్కి వచ్చిన మళ్ళీ చాలా లెంత్ ఎక్కువ కదా, అందులో ఇది వాడిన సారీ, బ్లౌజ్ కూడా ఇందులో లేదు. ఇట్లా వస్తే బాగుండిద్ది. ఫ్లవర్ ఈ షేప్ బాగుంది. ఖర్చులో పోయింది కాబట్టి కట్ చేసేస్తున్నా చూసుకొని. ఇది మధ్యలోకి వచ్చింది ఫ్రంట్, బ్యాక్ మామూలుగానే వస్తుంది. ఇది బాగుంది అంటే డిజైన్ బాగుంది కదా, వేసేద్దాం. హ్యాండ్స్ వచ్చి మనకి లెంత్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో తీసేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు కట్ చేసామంటే హైట్గానే ఉంది. ఏంటంటే నా హైట్ ఉంది కాబట్టి చాలు. మీరు కూడా హ్యాండ్స్ తీసుకోవాలంటే కనుక మొత్తం మనకి అంబ్రెల్లా షేప్, ఫుల్ అంబ్రెల్లా, ఇది అంబ్రెల్లా షేప్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకోండి. బాడీ ఒకటే కట్ చేసుకోండి. దీనికి బ్లౌజ్ ఉంటే మటుకు బాడీ కట్ చేసేసుకోండి, బాగుంది బ్లౌజ్ డిజైన్. ఈ అంచుతో పెట్టడం వల్ల మనకి అది కొంచెం ముడుచుకొని ఉండిద్ది కదా, మడత సరిగ్గా రాదు. అందుకని అంచులు కట్ చేసుకుందాం. కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇలా కూడా చించవచ్చు. ఇలా చించితే మనకి లైన్ వస్తుంది, కరెక్ట్ లైన్. అన్నీ చించకూడదు, చూసుకొని. సిల్క్ ఫ్యాబ్రిక్స్ కొన్ని ఫ్యాబ్రిక్స్ మాత్రమే ఇలా చించగలం. కొత్త వాళ్ళు అయితే ట్రై చేయకండి, చీర అంతా చిరిగిపోతుంది. మామూలు కొంచెం సర్వీస్ వాళ్ళు ఉంటారు కదా, వచ్చిన వాళ్ళు ట్రై చేయండి. ఫస్ట్లో నాకు భయం వేసి చిరిగిపోయిద్దేమో అని, కథ ఈజీగా అయిపోతుంది కదా. మడత కూడా చూడండి, 4 మడతలు ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా కొంచెం గట్టిగా. ఇది అంచు ఉంది కాబట్టి కింద సైడ్ పెడదాం. కావాలి అంటే ఈ కుట్టు తర్వాత మనకి కటింగ్లో వచ్చిందనుకో కూడా తీసేసుకోవచ్చు. నడుము వైపు ఇది పెట్టుకుందాం.
ఇక్కడే మనకి కన్ఫ్యూజ్ అవుతారు, ఇదే కష్టం అనుకుంటారు. లాంగ్ అంబరిల్లా, ఫుల్ అంబరిల్లా లాంగ్ ఫ్రాక్లో, కానీ ఇదే ఈజీ అండి. అవి చిన్న చిన్నవి కట్ చేయడానికి మనకి ఎక్కువ టైం పట్టింది, దీనికి అంత ఎక్కువ టైం పట్టదు. ఇట్లా అంచులు కరెక్ట్గా ఉండాలి, ముడతలు లేకుండా ఉండాలి. క్లాత్ ఇక్కడ మనకి ముడతలు లేకుండా ఉంటే నీట్గా వస్తుంది, ముడతలు ఉంటే ఎగుడు దిగుడు వస్తుంది. అలా చూసుకోండి. ముందు హైట్ వచ్చి 47 ఉంది పొడవు. ఆ 47కి 11 తీసేయండి. 47లో 11 తీసేస్తే ఎంత? 36 వస్తుంది. 36కి 1 అంగుళం యాడ్ చేసుకోండి. ఖర్చుకి 1-2 అంగుళాలు యాడ్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఫినిషింగ్ మనం కటింగ్ ఇచ్చేస్తాం కాబట్టి. దీనికి మటుకి 37 పెడుతున్నా. నడుము ఎంత ఉంది? పావు తక్కువ 6 ఉంది. పావు తక్కువ 6కి ఖర్చులు పెట్టుకుంటాం కదా, 8కి మార్క్ చేసుకున్నా. 8, ఎందుకంటే ఇది లూజ్ వస్తుంది, క్రాస్ కదా. 8కి మార్క్ చేసుకున్నా. నడుము పావు తక్కువ 6 ఉంది, 8 మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి హైట్ మనకి ఎంత కావాలి? 37, ఎందుకంటే అంగుళం జిగ్జాగ్ చేయాలి కాబట్టి 37 పెట్టుకున్నా. 37కి ఇక్కడ మార్క్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి. 37కి మార్క్ చేసుకున్నాం. టేపు నేను ఇక్కడ ఎలా పెడుతున్నానో చూడండి మీరు. ఇదన్నీ పక్కా దొరుకుతాం. ఇట్లా ఓకే. ఇద్దరుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇట్లా మార్క్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇట్లా ఇక్కడ పెట్టి ఇట్లా మార్క్ చేసుకోండి. మళ్ళీ కొంచెం నిదానంగా జరపాకండి, జరపకుండా ఇట్లా కూర్చొని ఇక్కడ ఓకే. ఇంకా సేమ్ అక్కడ కూడా అంతే. వేడికి మార్చేసుకుందాం, జరపకుండా. ఇక్కడ కట్ చేయొచ్చు, కానీ నాకు ఇటు ప్లేస్ లేదు కదా. వీలైతే అటు వచ్చి కట్ చేసుకుంటాం, అందుకని మధ్యలో కూర్చున్నాను. అటు కెమెరా ఉంది, కుదరదు ఓకేనా, అందుకని మధ్యలో కట్ చేశా. మరి తొక్కేసానని ఫీల్ అవ్వకండి. చుట్టూ పెట్టేసా, నేను కట్ చేసేసుకుంటున్నా. ఇది నడుము దగ్గర కట్ చేసేసుకొని, ఈ పాయింట్ చూడండి, నాకు మా క్లాస్లో సార్ చెప్పారు, ఇది ఇలా తీసే బాకండి, సాగిపోయిద్దంట. దీన్ని ఇట్లా జాగ్రత్తగా పట్టుకొని ఏదైనా థ్రెడ్ లేకపోతే ఈ పీసులు ఉంటాయిగా, దాన్ని ఇలా కట్టేసేయండి. ఇలా కట్టేసేయడం వల్ల సాగదు, నడుము సాగదు. అంతకుముందు ఏంటి, కట్ చేసి పక్కన పడేసేవాళ్ళు, దాన్ని ఇటు తిప్పి అడు తిప్పి అన్ని తిప్పులు తిప్పేపాటికి సాగిపోయి మనం నడుము వేసేటప్పుడు చాలా లెంత్ వచ్చేసేది. ఇలా కట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఒక పక్కన పడేయకుండా దేనికన్నా ఇలా తగిలిచ్చామనుకోండి బాగుండిద్ది. ఇది ఎగుడు దిగుడు ఫినిషింగ్ మనం కట్ చేసేసుకుంటాం, అందుకే ఫస్ట్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోయింది, కటింగ్ కూడా పోయింది కదా. ఇప్పుడు దీనికి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూసారా మడత ఎలా వేసుకున్నాను? ఇలా ఉంది. ఒక సైడ్ ఏమో కటింగ్ వస్తుంది ఇట్లా, ఈ కటింగ్ ఇది పక్కన పడేసా. సేమ్ ఇదే గాగ్రా కటింగ్. గాగ్రా పైన మనం బ్లౌజ్ విడిగా కట్ చేసుకొని బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకుంటాం మోడల్గా, అది కూడా చూపిస్తాను. ఇదే లాంగ్ ఫ్రాక్కి ఫుల్ అంబరిల్లా. గాగ్రా కూడా చాలా బాగుండిద్ది, ఒకసారి ట్రై చేద్దాం. ప్లెయిన్ శారీస్ ఏమన్నా ఉంటే
ఇలా మడత వేసుకోండి. ఇది క్రాస్ వచ్చింది కదా, ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. తోకలో ఇవన్నీ కట్ చేసేద్దాం. మన గాగ్రాస్ అయితే ఈ థ్రెడ్స్కి వస్తాయి. ఈ మూల హ్యాండ్ తీసుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చి 3/4 పెట్టమంది అమ్మాయి. చేయి పొడవు 19. 19 అంటే మనం 20 పెట్టుకుందాం. 20 పెట్టి చంక 14 వచ్చింది కదా, 7 7 14, 2 అంగుళాలు ఖర్చు 9. హ్యాండ్ డౌన్ 3.5 పెట్టుకోండి. ఇది ఎలా తెలిసింది అంటే ఇలా టేప్ పెట్టండి, ఇక్కడ చొక్క పెట్టండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5కి మార్క్ చేసుకోండి. ఈ సైజు కూడా సైజుల వారి పెట్టుకోవాలి. చిన్నపిల్లే కాబట్టి 3.5కి మార్క్ చేసుకున్నాను. ఆ 3.5 దగ్గర నుంచి కొలవాలి మనకి 9, 7, 9, 9.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కింద కూడా సైజు కావాలి కదా, 8 ఉంది ఈ కింద. 4, 4, 8, పావు తక్కువ 5కి మార్క్ చేసుకున్నాం. మరి కరెక్ట్గా కాదు కదా, కొంచెం లూజ్ ఉంచితే తర్వాత కట్ చేసుకోవచ్చు. 20, 5, 9 ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి ఇట్లా పెట్టేసుకోండి. ఇది సాగిద్ది కదా, ఇది కూడా సేమ్ అంతే సాగే. మనకి ఎప్పుడు క్రాస్ పెట్టామో అక్కడ సాగిద్ది క్లాత్. అందుకని దీన్ని కూడా కొంచెం జాగ్రత్తగా పక్కన పెట్టుకుంటే సాగకుండా ఉంటుంది. ఇంక ఈ పీసెస్ అవి మనం దేనికన్నా ఇది స్టిచ్ చేసినప్పుడు వేసుకుందాం, లేకపోతే పక్కన పడేద్దాం. అయిపోయిందండి కటింగ్. ఇంకో చూసారు కదా, ఇదేమో 6 ముక్కల లంగా. మనకి శారీ పెట్టికొట్లాగా 6 ముక్కల లంగా కట్ చేసుకున్నాను. ఆ మెథడ్లో కట్ చేసుకున్నాను. దీనికి పైన ఫుల్ అంబ్రెల్లా కట్ చేసుకొని ఇలా కట్టేసాను. దీన్ని కూడా అలా ఉంచను. ఏదన్నా మిషన్కి మనకి సైడ్ ఉంటుంది కదా, దానికి కొంచెం అట్లా గుచ్చితే చూపిస్తారండి మీకు కిందికి వెళ్ళిన తర్వాత. ఇదేమో బాడీకి ఫ్లవర్ వచ్చేటట్లు ఇలా కటింగ్ పెట్టుకున్నాను. అటు ఇటు మనకి ఖర్చులు, ఇది అసలు ఉంది, ఖర్చులకి అతుకులు వేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు వేసుకుంటాను. ఇంక ఇదంతా వేస్ట్. హ్యాండ్స్ చెప్పాను కదా, హ్యాండ్స్ నెక్ కూడా కట్ చేసేసుకుందాం. డ్రెస్ నీట్నెస్ అంతా మనకి నెక్లోనే ఉండిద్ది. కట్ వర్క్ పెడుతున్నా నెక్కి, ఫ్రంట్ బ్యాక్. ఇది ఫ్యూజింగ్ పేపర్, గమ్ పేపర్ అని కూడా అంటారు దీన్ని. చక్కగా మనం నెక్ తిప్పుకోవడానికి ఈజీగా ఉండిద్ది, స్టిఫ్గా ఉండిద్ది. ఇది కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే తీసుకోండి, కాస్ట్ కూడా తక్కువగానే ఉండిద్ది. మనకి ఎక్కడన్నా దొరుకుతాయి లైనింగ్ షాప్స్లో, మార్కెట్లో ఎక్కడన్నా మనకి క్లాతులు తీసుకునే చోట్ల ఎక్కడైనా దొరుకుతుంది. షోల్డర్ వచ్చి 2.5 పెట్టుకున్నాం కదా, నెక్ డౌన్ వచ్చి 6.5 అయితే 6కి పెట్టుకున్నాను. నెక్ డౌన్ వచ్చి 3కి పెట్టుకోమన్నాను కదా. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఒక లైన్ ఇలా డ్రా చేసుకొని నెక్కి కొంచెం ఎక్స్ట్రా చాలు, 1.5, 2 అలా. 2 కూడా అవసరం లేదు, 1.5, 1 అలా ఉంటే చాలు. కట్ వర్క్ కదా, అలా చూసుకొని కట్ చేసేసుకోండి నెక్ మెజర్. తర్వాత సేమ్ ఫ్రంట్ బ్యాక్ కట్ వర్కే కాబట్టి 2 తీసుకుంటున్నాను నేను. బ్యాక్ సైడ్ కొంచెం డౌన్కి ఉండిద్ది కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇలా చక్కగా నిదానంగా నీట్గా కట్ చేసుకోండి. కట్ వర్క్ బాగుండిద్ది. బ్లౌజ్కి అయితే ఇంకా బాగుండిద్ది. బ్లౌజ్కి ఫుల్ కట్ వర్క్, నడుంకి నెక్కి అలా ట్రై చేద్దాం. ఇదిగోండి ఇలా క్రాస్ తీసుకోండి. క్రాస్ తీసుకుంటేనే నీట్గా ఉండిద్ది కట్ వర్క్ మనకి. నెక్ ఇలా నిదానంగా డ్రా చేసుకోండి. క్యాప్స్ అవన్నీ స్టార్టింగ్లో అయితే బాగుంటాయి, కానీ తర్వాత మనకి ఇలా హ్యాండ్తోనే ఈజీగా ఉండిద్ది.
లేదు హ్యాండ్తో రావట్లేదు అనుకుంటే కనుక క్యాప్ ఏదన్నా చిన్న సైజు ఈ సైజు తీసుకొని హాఫ్ పెట్టుకొని కట్ చేసుకోండి. నేను ఇది వివరంగా చెప్పాను ఒక వీడియోలో, నా ఛానల్లో ఉండిద్ది చూడండి. కట్ వర్క్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను, ఫుల్ కట్ వర్క్ ఈజీ మెథడ్లో కట్టింగ్ చూపెట్టాను ఛానల్లో చూడండి. కట్ వర్క్ ఇంకా నీట్గా కటింగ్ పెట్టి స్టిచ్ చేశాను. క్యాప్తో చూపెట్టా, చిన్న సైజు పెద్ద సైజు అట్లా ఛానల్లో ఉండిద్ది. నా ఛానల్లో ఇలా చక్కగా నీట్గా కట్ చేసేసుకోండి. పేపర్ మనకి ఇలా కట్ చేసుకుంటేనే కటింగ్ నీట్గా వచ్చింది. ఎక్కువ కింద పెట్టి కట్ చేయడానికే ట్రై చేయండి. క్లాత్ కానీ పేపర్ కానీ పైకి లిఫ్ట్ చేసే కన్నా కింద ఉండి కట్ చేసుకుంటే బాగుండిద్ది. అయిపోయింది. ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నా. ఇలా రౌండ్ షేప్ ఇచ్చాను, పలకైతే బాగోదు కదా. షేప్ ఇలా వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ కూడా కటింగ్ పెట్టేశాను. ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది నా ఛానల్లో. ఇప్పుడు ఇంకా లెంత్ అయిపోయింది, మీకు చూడటానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. పెట్టాను ఛానల్లో, చూడండి స్టిచ్చింగ్ వీడియో. ఇది ఓర్క చూపెడుతున్నాను ఎందుకంటే దీన్ని తిరగ తిప్పేసేస్తే పైకి పేపర్ మనకి పై క్లాత్కి కనపడిద్ది కదా, అలా కనపడకుండా ఉండడానికి చిన్న పీస్ తీసుకొని మధ్యలో వేసి తిరగ తిప్పాను. అప్పుడైతే ఈ పీస్ మనకి నెక్కిను లైనింగ్కి అసలు ఫ్యాబ్రిక్కి మధ్యలో ఉండిపోయిద్ది. ఇలా వేసుకుంటారని ఈ స్టిచ్చింగ్ కూడా చూపెట్టాయి కొంచెం వాటికి. అలా క్లాత్ని మధ్యలో కట్ చేసుకున్నా. కట్ చేసుకొని మనం ఈ ప్యాచ్ వేయాలనుకుంటున్నాం కదా, తిరగ తిప్పడానికి ఎట్లా వీలైద్దో అలా చూసుకుందాం. ఇలా పెట్టి దీన్ని కదలకుండా మధ్యలో కుట్టు వేసేయండి. ఈ స్టిచ్ మన తర్వాత నేను ఊడ తీసేస్తాను. నెక్ తిప్పేసిన తర్వాత అంత ఉండదు కదా, కట్ అయిపోయిద్ది. కొంచెం ఉంటే 2-3 చిన్న కుట్లు ఉంటాయి లాస్ట్లో, కింద వాటికి ఊడ తీసేస్తాను, అయిపోయిద్ది. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు కదలకుండా ఉండిద్ది. కొత్త వాళ్ళు అయితే కనుక పాత ఫ్యాబ్రిక్ మీద చిన్న నెక్ వాటికి కట్ చేసుకొని తిప్పడానికి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. కట్ వర్క్ ఎప్పటి నుంచో ట్రెండ్లోనే ఉంది, ఇప్పుడు కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు. కట్ వర్క్ మనం పెట్టే రీతిలోనే ఉండిద్దండి నీట్నెస్. ఇదిగోండి, ఇది మనకి లైనింగ్ మీద క్లాత్ వేసుకొని గమ్ క్లాత్ వేసుకొని ఐరన్ చేసేసుకున్నాను. ఎలా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఈ వైపు నుంచి దీనిపైన ఇలా పెట్టి నెక్ స్టిచ్ చేసి తిరిగి తిప్పేస్తే మనకు అటు వెళ్ళిపోయిద్ది. అలా చూసుకోండి. నేను ఎలా వేసానో అలాగే వేసి ట్రై చేయండి. చిన్న ఫ్యాబ్రిక్ మీద ట్రై చేయండి. లేదు అంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ వాటికే కట్ చేసుకొని తిరగ తిప్పండి. ఇలా సేమ్ ఇలాగే కట్ చేసి ఇలా పెట్టి తిరగ తిప్పండి. చూపించాను కదా నేను, మీరు చూస్తారనే పనిమాల లాంగ్ అయినా సరే పెట్టాను. ఇది స్టిచ్చింగ్ కొంచెమే పెట్టాను. మోడల్ నెక్స్ ఇలాగే బ్యాక్ ఒకటే కట్ చేసి స్టిచ్ చేస్తాను. మోడల్ వాటికి అదైతే ఈజీగా ఉండిద్ది కదా. ఇది గమ్ పేపర్ మీద పడకుండా కరెక్ట్గా అంచు మీది చివరి దగ్గర పడేటట్లే చూసుకోండి. కోపులు కూడా నీట్గా తిప్పుకోండి. సూది కోపుకి రాగానే కిందకే ఉండాలి మనం తిప్పేటప్పుడు ఆ క్లాత్ని.
సూది కిందకే ఉండండి. సూది పైకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ కోప్ అనేది ఉండదు. ఇలా స్టిచ్ వేసుకోండి, నీట్గా ఉండిద్ది. తిప్పేటప్పుడు కొంచెం కష్టమేను, పాత ఫ్యాబ్రిక్ మీదే ట్రై చేయండి. ఈ వీడియో మీకు కనుక ఉపయోగపడితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమంది వీడియో చూడగలరు. నాకు కూడా ఇంకొన్ని వీడియోస్ చేయడానికి కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉండిద్ది. మనం మధ్యలో కుట్టేసుకోవటం వల్ల చక్కగా క్లాత్ అటు ఇటు కదలకుండా ఉంది, స్టిక్ అయిపోయినట్లు. వర్క్ బ్లౌజులకి ఇలాగే వేసుకుంటాం, మధ్యలో స్టిచ్చింగ్ వేసేసుకుంటే కదలకుండా ఉండేది కదా. తర్వాత కట్ చేసేస్తాం. ఇప్పుడు మనం చుట్టూ కట్ చేసేసుకుందాం. కటింగ్ కూడా ఇలా కట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా కట్ చేసేసి తర్వాత కట్లు ఇచ్చేస్తే ఈజీగా పని అయిపోయింది. కట్ వర్క్ పెట్టానని చెప్పా కదా ఛానల్లో, అది మట్టుకి మిస్ అవ్వకండి. నీట్గా బాగా వచ్చింది వీడియో. చూడండి, లాస్ట్లోనూ మధ్యలోనూ ఉండిద్ది వీడియో. ప్లేలిస్ట్ చేసి పెడతాను అన్నీ ఒకదానికొకటి. అప్పుడైతే నేను చెప్పినప్పుడు మీకు ఈజీగా చూసుకోవడానికి ఉండిద్ది. పెట్టిందే పెట్టడం వల్ల మళ్ళీ లాంగ్ అవ్వడం తప్ప ఉపయోగం ఉండదు కదా. ఆల్రెడీ ఛానల్లో ఉంది కాబట్టి ఎందుకని ఇంకా నేను మీకు ఎంతవరకు ఉపయోగం అంతవరకే పెట్టాను. ఇలా నిదానంగా కట్లు పెట్టుకోండి, కోపులో మధ్యలో అలా పెట్టుకుంటే ఈజీగా తిరిగిద్ది. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇంకా వీడియో అయిపోలేదులేండి. నెక్స్ట్ వీడియో లంగా జాకెట్ న్యూ మోడల్ బ్లౌజ్ అండి. చాలా బాగుంది, ఫుల్ బ్లౌజ్ ఎడిటింగ్లో ఉంది. ఇది అయిపోగానే నెక్స్ట్ డే పెడతాను, చూడండి. మనకి ఫ్లవర్స్ లాగా వస్తుంది, మోడల్ బాగుంది, మిస్ అవ్వకండి. ఇదిగోండి ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఉంటాం మరి, బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి.